జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ ఆర్థిక వ్యవస్థను అలాగే మన జేబుల్లోని డబ్బును శాసించేది ఏదో తెలిసినా అది ఖచ్చితంగా ముడి చమురు. ఇది ఏందబ్బా, ఇది ఏమన్నా మెంట్లా, ఈడేది ఇటు చెప్తున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థం ఏంటంటే చెప్తా. దీనినే ఆధునిక ప్రపంచపు నల్ల బంగారం అని చెప్పి పిలుస్తారు. అసలు ఈ ముడి చమురు లేకపోతే ప్రపంచం అనేది ఆగిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ ముడి చమురు కోసం మనం అరబ్ దేశాల వైపు అలాగే ఇతర దేశాల వైపు దీనంగా చూడాల్సి వచ్చేదన్నమాట. కానీ ఇకపై ఆ పరిస్థితి అయితే మారబోతోంది. అండమాన్ సముద్ర గర్భంలో దాగి ఉన్నటువంటి నిధి ఇప్పుడు బయటపడింది. ఆ వివరాలేంటో ఈ వీడియో ద్వారా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ముఖ్యంగా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, చాలా మంది ముడి చమురు అంటే కేవలం ఈ పెట్రోల్ డీజిల్ మాత్రమే అని చెప్పి అనుకుంటారు. కానీ అదైతే ఖచ్చితంగా పొరపాటే. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాడేటటువంటి వందలాది వస్తువుల వెనక ఈ ముడి చమురు హస్తం అయితే ఉండాలి. మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ రబ్బరు, అలాగే నైలాన్ దుస్తులు, ఈ విధంగా ఒకటేంది అన్నీ కూడా దీని బై ప్రొడక్ట్స్ నుంచే తయారవుతాయి అన్నమాట. అంతేకాదు దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. పొలాల్లో తిరిగేటటువంటి ట్రాక్టర్కు డీజిల్ కావాలా, పంటలకు వేసేటటువంటి రసాయనిక ఎరువులు, అలాగే పురుగుల మందు తయారీలో కూడా ఈ ముడి చమురు ఉత్పత్తులను అయితే వాడతారు. మన వంటింట్లో వెలిగేటటువంటి ఎల్పిజి గ్యాస్ కూడా ఈ శుద్ధి ప్రక్రియలో వచ్చేదేనమాట. రోడ్లు వేసే తారు నుంచి మనం ముఖానికి రాసుకునేటటువంటి వ్యాజ్లిన్ వరకు అన్నీ కూడా ఈ నల్ల బంగారం చలవే. అంటే ముడి చమురు ధర పెరిగితే మన ఇంట్లో ఉప్పు పప్పు ధరలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇక్కడ మనం ఒక చేదు నిజం అయితే కంపల్సరీగా మాట్లాడుకోవాలా. ఒకప్పుడు అంటే 1950ల వరకు ఈ అరబ్ దేశాల పరిస్థితి ఏంటి? కేవలం ఎడారులో ఒంటిలు మేపుకుంటా, చేపలు పట్టుకుంటా, ఖర్జూరాలను అమ్ముకుంటా బతుకుతా ఉన్నారు. ఎవరో ఈ అరబ్ కంట్రీస్ లో. సాంకేతికత మీద కనీస అవగాహన కూడా లేనటువంటి ఆ దేశాలు ఈ రోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి అయితే మారినాయి. అది ఎట్లా, ఏ విధంగా? కేవలం వాళ్ళ భూమిలో పడ్డటువంటి ముడి చమురు పుణ్యమే. ఏ కష్టం కూడా చేయకుండా కేవలం భూమిని తవ్వి చమురుని తీసి అమ్ముకుంటూ వాళ్ళంతా కూడా అపర కోటీశ్వరులుగా మారిపోయినారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ సంపద అంతా కూడా చూసుకుని వాళ్ళంతా కూడా విర్రవిగిపోతా మన లాంటి దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ను ఒక గొప్ప సైనిక శక్తిగా, అణుబాంబు ఉన్నటువంటి దేశంగా భావించి అరబ్ దేశాలన్నీ కూడా దానికి అండగా నిలబడుతున్నాయి. ఏంటంటే మాది తినాలి మీది తినాలి అన్నట్టు వాళ్ళు వాళ్ళే కదా, అంటే మీ మతం మా మతం ఒకటే కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తాం అనేది అక్కడ ఉద్దేశం అనమాట. ఇంతటితో ఆగిపోలా. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి ఉగ్రవాదానికి పుట్టినిల్లు అని చెప్పేసి మనకందరికి కూడా తెలుసు. ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదానికి కూడా ఈ అరబ్ కంట్రీస్ చాలా వరకు ఫండింగ్ చేస్తూ ఉంటాయి. అయినా సరే మన టైం బాగాలేక, మన దరిద్రం కొద్దీ, మన దౌర్భాగ్యం కొద్దీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాళ్ళ దగ్గర చమురైతే కొంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పినట్టయితే వినాల్సిన దుస్థితి అయితే మనకైతే ఉంటా ఉన్నదన్నమాట. కానీ 2014 తర్వాత సీన్ అంతా కూడా మారిపోయింది. మన ప్రధాని మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ అరబ్ దేశాల యొక్క చమురు బ్లాక్ మెయిలింగ్ కు చెక్ పెట్టేటటువంటి పని అయితే మొదలు పెట్టారనమాట. కేవలం గల్ఫ్ దేశాల మీదనే ఆధారపడకుండా రష్యా, వెనిజులా, అర్జెంటీనా, ఆఫ్రికా అలాగే లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ఈ ముడి చమురు కొనుగోలు చేస్తా ట్రాక్ అయితే మార్చారు. ఎవరు? మన మోడీ గారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రష్యాకు అలాగే ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అడ్డు చెప్పినా మన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకే చమురు తెప్పించేటువంటి సాహసం మన మోడీ గారు అయితే చేశారు. ఇప్పుడు అసలు సిసరైనటువంటి గుడ్ న్యూస్ కు వద్దాం. మనం అండమాన్ సముద్ర గర్భంలో అపారమైనటువంటి చమురు అలాగే సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్టు తాజా పరిశోధనలు అయితే తేలింది. బహుశా ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ కూడా మీరు చూసే ఉండొచ్చు. కేంద్ర మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అండమాన్ ప్రాంతంలో గయానా దేశంలో ఉన్నంత భారీ స్థాయిలో నిల్వలన్నీ కూడా ఉన్నాయంట. మన శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం అక్కడ దాదాపుగా 1,84,440 కోట్ల లీటర్లు అంటే 11 బిలియన్ బ్యారెల్స్ ముడి చమురు అయితే ఉండదంట. దీని అమ్మ నా తిరుగులేక మనకు అర్థమవుతుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ అలాగే
ఓఎన్జీసీ సంస్థలు అక్కడ పగలు రాత్రి అనేది తేడా లేకుండా 24 గంటలు కూడా ఈ డ్రిల్లింగ్ పనులన్నీ కూడా చేస్తున్నాయి. శ్రీ విజయపురం తీరానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే నాణ్యమైనటువంటి సహజ వాయువు అయితే దొరికింది. ఇందులో మరొక విశేషం ఏంటంటే ఈ గ్యాస్ నమూనాల్లో 87% మిథేన్ అనేది ఉందన్నమాట. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనటువంటి ఇంధనం అని చెప్పేసి అర్థం అనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఈ నిక్షేపాలు గనక వాణిజ్య పరంగా బయటకు వస్తే మన దేశం యొక్క తలరాతే మారిపోతుంది. ఒకటేంటంటే పెట్రోల్ అలాగే డీజిల్ ధరలో సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా వంట గ్యాస్ అంటే ఈ ఎల్పిజి అలాగే ఈ సిఎన్జి ధరలు కూడా భారీగా తగ్గుతాయి అనమాట. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనం విదేశాల నుంచి ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు ఇదంతా కూడా కొంటాం కదా. అంటే దాని అర్థం ఏంది అంటే మన దేశంలో సామాన్య ప్రజలు కట్టేటటువంటి ఈ పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బునే మన విదేశాలకు ఇచ్చి మన అవసరాల కోసం ఈ గ్యాస్ ను లేకపోతే పెట్రోల్ ను డీజిల్ ను అదంతా కూడా కొంటాం కదా. అప్పుడు ఏంటంటే మన డబ్బులంతా కూడా మిగిలిపోతుంది. అంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అంటే మన దేశం ఇంకా ధనిక దేశం అవుతుంది. ఇకపోతే మైనింగ్, రిఫైనింగ్ అలాగే లాజిస్టిక్స్ రంగాల్లో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు అలాగే ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక నాలుగో విషయం, మనం చమురు కోసం ఏ దేశం ముందు కూడా మోకరిల్లాల్సిన అవసరం అసలే లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తా మన దగ్గర వారాక్షలు దొబ్బుతారు కదా. ఇక ముందు అవన్నీ కూడా జాంతానే. మిత్రులారా, ఇది కేవలం చమురు నిక్షేపాల గురించిన వార్త మాత్రమే కాదు, ఇది నవభారత ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. మన సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఈ సంపదను వెలికి తీసేందుకు మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రాన్స్ వంటి దేశాల సాంకేతిక సహకారం కూడా తీసుకుంటుంది. త్వరలోనే మన దేశం ఎనర్జీ హబ్ గా మారబోతోంది. అరబ్ దేశాల యొక్క గుత్తాధిపత్యానికి చరమగీతం పాడేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ గొప్ప మార్పు పైన మీ అభిప్రాయం ఏంటి? మన దేశం చమురు రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. 2 నిమిషాల పని ఫట్ 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 అని చెప్పేసి 10 గ్రూపుల్లో షేర్ కొట్టేయచ్చు. మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.